ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది. అన్న, మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు, కానీ నాకు ఒక ప్రశ్న అయితే ఉంది. నేను చూసిన వీడియోస్లో కొంతమంది ఇండియా వర్స్ పాకిస్తాన్ డైట్ కోసం చెప్తున్న వీడియోస్ అయితే చూశాను. అసలు వాటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేయండి ప్లీజ్ అనేసి మనకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది. బ్రో, ఈ వీడియో అయితే నీకోసమే. సో జిమ్ అంటే కేవలం వర్కౌట్ అయితే కాదు, డైట్ అన్నది 70% రిజల్ట్కి అయితే కారణమవుతుంది. ఇప్పుడు చాలామంది వెస్టర్నర్ డైట్, అథ్లెట్ డైట్స్ అంటున్నారు, కానీ అసలైన ఫిట్నెస్ ఇండియాలోనే మొదలైంది. మన దేశ డైట్ను పాకిస్తాన్ డైట్తో పోలిస్తే అసలు డిఫరెన్స్ మీరే చూడండి ఈ వీడియోలో. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయగానే ఎండింగ్ వరకు అయితే చూడండి. మన ఇండియన్ డైట్ పవర్ అయితే ఇప్పుడు తెలుసుకోవాలి. ముందు మన ఇండియన్ డైట్లో మల్టిపుల్ ప్రోటీన్, ఫైబర్, మైక్రో న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్లో ఆట్స్, ఇడ్లీ, పెసరెట్టు, మధ్యాహ్నం బ్రౌన్ రైస్, దాల్, సబ్జీ, అలాగే రాత్రికి చిన్నగా ఏదైనా కర్రీ, చపాతీ. సో వీటి వల్ల లో ఫ్యాట్ అండ్ హై ఎనర్జీ వస్తాయి, పర్ఫెక్ట్ క్రాస్ ప్రోటీన్ బ్యాలెన్స్ అవుతాయి, అలాగే డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మన డైట్లో మసాలాలు ఉంటాయి, అది అందరికీ తెలుసు. అవి మెటాబాలిజం బూస్టర్స్ అన్నమాట. సో ఇది కంట్రీస్ నుండి ప్రూవ్ అయిన దేశీ ఫిట్నెస్ మెథడ్ ఇది. అలాగే పాకిస్తాన్ జిమ్ డైట్ గురించి అయితే తెలుసుకుందాం. పాకిస్తాన్ వర్కౌట్స్ చేసిన వాళ్ళు కూడా డైట్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తారు, కానీ అక్కడ ఎక్కువగా ఉండేవి హెవీ గీ ఫుడ్స్, అలాగే బీఫ్ బేస్డ్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే బ్రెడ్, బటరు, హెవీ బ్రేక్ఫాస్ట్, అలాగే లో ఫైబర్ ఇంటేక్. సో ప్రోటీన్ కోసం మోస్ట్లీ మీట్ మీద ఆధారపడతారు వాళ్ళు. సో ఇవన్నీ షార్ట్ టైంలో ఎనర్జీ ఇచ్చినా లాంగ్ టైం హెల్త్కి అయితే మంచిది కాదు, బలాన్ని కూడా ఇవ్వవు. సో మన దేశంలో స్టేవిక్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ బేస్ అయిన ఫుడ్స్ ఉంటాయి కాబట్టి ఇది బాడీకి బలం ఇచ్చే విధంగా మనసును కూల్ చేయడానికి సహాయపడతాయి. సో ఇండియాలో మొక్కజొన్న, రాగి ముద్ద, నల్ల నువ్వులు లాంటి లోకల్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ న్యూట్రియన్స్ అయితే ఇచ్చేవి. ఇవన్నీ పాకిస్తాన్ డైట్లో రేర్. సో మన ఇంట్లో ఉండే పల్లీలు, పెరుగులు, పప్పులు ఇవన్నీ టాప్ లెవెల్ ప్రోటీన్ సోర్స్ అనమాట. సో మన ఇండియా ఆర్మీ సైనికులు, ఛాంపియన్లు, కబడ్డీ ప్లేయర్స్ వారందరూ దేశీ ఫుడ్నే ఫాలో అవుతున్నారు. సో వేవ్ ప్రోటీన్తో బాడీ బిల్డ్ అవుతుంది, కానీ 3 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో ఎవరూ చెప్పలేం. సో మన ఇండియా రెసిపీస్ త్రో టైమ్లెస్ ప్లస్ సేఫ్ ప్లస్ సస్టైనబుల్. ఆనిముత్యాలు లాంటి మన ఫుడ్కి సమానం ఏ దేశ ఫుడ్ కూడా రాదనమాట. సో మనం పాకిస్తాన్ డైట్ని చూసి ఇంప్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో మనం ఇంట్లోనే, మన వంటింట్లోనే అన్ని న్యూట్రియంట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో మన దేశీ ఫుడ్స్ ప్లాన్తో కన్సిస్టెన్స్గా ఉంటే బాడీ బిల్డింగ్ అయినా, ఫ్యాట్ లాస్కైనా ఇండియన్ డైట్ ఈజ్ ద రియల్ కింగ్. సో ఈట్ లోకల్, థింక్ గ్లోబల్. జై హింద్.